విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కేసినేని బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయవాడ రాజకీయం కాకరేపుతోంది. బెజవాడ నుంచి వైసీపీని ఖాళీ చేస్తామని టీడీపీ నేత కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. మనం చూసాం మొన్న ఈ మధ్య కొంతమంది నాయకులు వైకాపాలోకి వెళ్తా 60% తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పారు. అటువంటి నాయకులకి త్వరలో చూపిస్తున్నాం 80% వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి రాబోతుంది. తప్పకుండా తెలుగుదేశం ఘన విజయం సాధించబోతుంది. వైసీపీని ఖాళీ చేస్తామని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఉత్తర కుమార ప్రగల్భాలని ఎంపీ కేసినేని నాని కౌంటర్ ఇచ్చారు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు ఎందుకు జరగబోయే చూస్తున్నారు కదా. రేపు బాక్సులు తెలిసినాక 80% ఖాళీ అవుతుంది, 100% ఎవరు ఖాళీ అవుతారో అందరూ తెలుస్తుంది. కానీ ఏంటంటే మీడియాలో కొంతమంది హైప్ కోసం కొన్ని మాటలు మాడతారు. వాటి మీద సమాధానం చెప్పం. కానీ ఉత్తర కుమారుడు ప్రగల్భం బట్టి ఎవరు పలకడానికి వీళ్ళు. తన హయాంలో అభివృద్ధి ఆగిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను కేసినేని గట్టిగానే తిప్పికొట్టారు. తాను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తల కింద తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండు ఆలోచనలు లేవు. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటలు బెజవాడలో రాజకీయాల్ని మరింత హీటెక్కిస్తున్నాయి.